హాయ్ గైస్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారని అయితే నేను అనుకుంటున్నా. నేను మీ సూర్య. మీరు చూస్తున్నారు సూర్య అన్‌కట్ ఛానల్. మళ్ళీ సరికొత్త వీడియోతో అయితే మీ ముందుకొచ్చాను. ఈరోజు వీడియో ఏంటనేది ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు గదా! మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్న సామాగ్రి ఏంటి? మనం వాడుతున్నవి ఏంటి? మన ఛానల్ వీడియోస్‌ని ఎందులో ఎడిట్ చేస్తున్నాము ఏంటి అనేది మొత్తం అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మనం మన సామాగ్రి అంతా తెచ్చేసి మీకైతే చూపిస్తాను. నేను ఏమేమి తీసుకున్నానో, నేనేం వాడుతున్నాను అని చెప్పేసి. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి గాయ్స్ టేబుల్ మీద అయితే మన సామాగ్రి మొత్తం వచ్చింది. సామాగ్రి అంటే ఇత్తడి సామాన్లు గట్టా అనుకున్నారు గనుక ఇవన్నీ చాలా కాస్ట్లీ ఐటెమ్స్. ఒక నిమిషం అయితే ఆగండి. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. మన ఛానల్ 500 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన తర్వాత నేను నెక్స్ట్ అప్‌గ్రేడ్ అయితే ప్లాన్ చేస్తున్నా. మీరందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి 500 మైల్‌స్టోన్ అయితే రీచ్ చేసే పని మీద ఉండండి. నేనైతే అప్‌గ్రేడ్ ఏంటి అనేది ఆ టార్గెట్ ఫినిష్ అయిన తర్వాత అయితే చెప్తాను. ప్రస్తుతానికైతే మన వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. మన వీడియోనైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫస్ట్ ఐటెమ్ వచ్చేసి కెమెరా. నేనైతే మన ఛానల్‌లో వీడియోస్ రికార్డ్ చేయడం కోసం అయితే నేను ఇన్‌స్టా 360 ఏస్ ప్రో 2 అయితే తీసుకున్నా. ఇది యాక్షన్ కెమెరా అనమాట. 8K వీడియో క్వాలిటీతో చాలా బాగుంటది ఇది. మంచి మంచి సినిమాటిక్ వ్యూస్ కానీ మొత్తం అన్నీ చాలా వీడియో క్వాలిటీ అయితే చాలా బాగుంటది. ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్న వీడియో కూడా ఇన్‌స్టా 360నే. చూస్తున్నారు కదా వీడియో క్వాలిటీ. నైట్ నేను రూమ్‌లో చేస్తున్న ఓన్లీ రింగ్ లైట్ కూడా లేకుండా ఓన్లీ సీలింగ్ లైట్స్‌తో అయితే నేను వీడియో చేస్తున్నాను. మీరు చూడొచ్చు క్వాలిటీ ఎలా ఉంది అనేది. నెక్స్ట్ వచ్చేసి మైక్ అనమాట. నేను మన ఛానల్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కానీ, లేదా మన వ్లాగ్స్ చేసేటప్పుడు వాయిస్ రికార్డ్ చేయడానికి నేనైతే హాలీల్యాండ్ మార్క్ M2 మైక్‌ని అయితే యూజ్ చేస్తున్నాను. ఇది చాలా బాగుంటది. వాయిస్ కూడా చూడొచ్చు మీరు. నేను కూడా సేమ్ మైక్‌లో రికార్డ్ చేస్తున్నా. ఇందులో అయితే ఒక రిసీవరు, 2 మైక్స్ అయితే వస్తాయి. మన నెక్స్ట్ ఐటెమ్ వచ్చేసి మొబైల్ ఫోన్ అనమాట. నేను మాక్సిమం వ్లాగ్స్ అన్నీ నేను కెమెరాలో తీస్తా. షార్ట్ వీడియోస్‌కొచ్చేసి నేను మొబైల్ అయితే యూజ్ చేస్తాను. మన మొబైల్ వచ్చేసి 16 ప్రో మ్యాక్స్. 16 ప్రో మ్యాక్స్ అయితే తీసుకున్నా నేను. అంటే ఇది ఛానల్ కోసమనే కాదు. నేను ముందే తీసుకున్నా. అలానే ఇంతకుముందు నాకు ఇంకో మొబైల్ ఉండేది. అది 15 ప్రో మ్యాక్స్. సేమ్ 15 ప్రో మ్యాక్స్ నేను యూజ్ చేసే మొబైల్స్ అనమాట. కానీ మాక్సిమం నేను ఆ షార్ట్ వీడియోస్ అన్నీ కూడా నేను మొబైల్‌లోనే తీస్తా. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాటరీ. అంటే ఇది మన కెమెరా స్పేర్ బ్యాటరీ అనమాట. ఎందుకంటే ఒక బ్యాటరీతో అయితే మనం వ్లాగ్ అయితే చేయలేము. స్పేర్ బ్యాటరీ మనకి ఏదైనా కావాలని చెప్పేసి నేను ఒక స్పేర్ బ్యాటరీ తీసుకుని ఇది కూడా ఇన్‌స్టా 360దే. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఓకే అబ్బా! మెయిన్ ఏంటి మనకి వీడియోస్ తీస్తాం. తీసిన తర్వాత ఎడిటింగ్ చేసుకోవాలి. ఎడిటింగ్ చేసుకోవాలంటే అందరూ ల్యాప్‌టాప్స్ వాడతారు. అంటే ఫోన్‌లో కూడా ఎడిట్ చేసుకుంటారు. కాకపోతే నేను ఎడిటింగ్‌కి మాత్రం నేను నా ఐప్యాడ్ యూజ్ చేస్తాను. ఇది నా ఐప్యాడ్ అనమాట. మాక్సిమం నేను యూజ్ చేసే యాప్స్ అన్నీ క్యాన్వా ఒకటి అండ్ క్యాప్‌కట్. నేను థంబ్‌నెయిల్స్‌కి అయితే క్యాన్వా యూజ్ చేస్తాను. అలాగే వీడియో ఎడిటింగ్‌కి వచ్చేసి క్యాప్‌కట్ యూజ్ చేస్తాను. వీడియో ఎడిటింగ్‌కి వచ్చేసి నాకు క్యాప్‌కట్ అయితే చాలా ఈజీగా అనిపిస్తది. అలాగే థంబ్‌నెయిల్స్ అయితే మనం క్యాప్‌కట్‌లో అయితే అంత నాకు చేసుకోవడం రాదు. అలానే అసలు బాగోవు కూడా. ట్రై చేశాను కానీ అవ్వలేదు. నేను థంబ్‌నెయిల్స్‌కొచ్చేసి నేను క్యాన్వా అయితే యూజ్ చేస్తాను. మన ఐప్యాడ్ వచ్చేసి ఐప్యాడ్ ప్రో 13 ఇంచ్. నేనైతే మాక్సిమం అన్ని ఎడిటింగ్స్‌కి కానీ ప్రతిదానికి మన యూట్యూబ్ ఛానల్‌లో, యూట్యూబ్ స్టూడియో అన్నీ కూడా నేను ఐప్యాడ్‌లోనే మొత్తం అంతా మానిటర్ చేసుకుంటాను. మన నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ బానే ఉంది. మనం బయటికెళ్తాము. బయటికెళ్ళినప్పుడు మొబైల్‌కి ఛార్జింగ్ చేసుకోవాలి. మన కెమెరాకి ఛార్జింగ్ చేసుకోవాలి. మైక్‌కి ఛార్జింగ్ చేసుకోవాలి. అన్నిట్లికి ఛార్జింగ్ పెట్టుకోవాలంటే మనకొక పవర్ సప్లై అయితే ఉండాలి కదా! దానికోసం అని చెప్పేసి నేను యాంకర్ పవర్ బ్యాంక్ అయితే తీసుకున్నా. ఇది వచ్చేసి మంచి కంపెనీ పవర్ బ్యాంక్ ఇది. 25,000 ఎంహెచ్ బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. ఆల్రెడీ దీని మీద నేను షార్ట్ వీడియో ఒకటి చేశా. మళ్ళీ ఒకసారి చెప్తాను. 25,000 ఎంహెచ్ బ్యాటరీ, 100 వాట్స్ అవుట్‌పుట్‌తో చాలా పవర్‌ఫుల్ అనమాట. ఇది ఏంటిది పవర్ బ్యాంక్. ఇది మాక్సిమం ఒకసారి ఛార్జ్ చేస్తే నాకు 1 వీక్ వరకు నేను వీడియోస్ చేసుకున్నా, మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవాలనుకున్నా అన్నిటికి నాకైతే వచ్చేస్తది. ఓకే. ఇన్ని సామాన్లు చూసారు కదా! ఇవన్నీ నేను పెట్టుకొని వెళ్ళాలంటే నాకొక క్యారీ బ్యాగ్ అయితే కావాలి. దానికోసం అని చెప్పేసి నేనిది రివర్ ఐలాండ్ బ్యాగ్ చిన్నది సైడ్ బ్యాగ్ అనమాట. ఇందులో జస్ట్ నా మొబైల్ ఫోన్ అయితే జేబులో పెట్టేసుకుంటాను ఎలాగోనో. అలా పవర్ బ్యాంక్, కెమెరా, మైక్ అన్నీ పెట్టుకోవడానికైతే నేను చిన్న
బ్యాగ్ అయితే క్యారీ చేస్తాను. ఇది వచ్చేసి నాకు అరౌండ్ లైక్ 15 పౌండ్స్ ఎంతో పడింది అంతే రివర్ ఐలాండ్‌లో. చాలా బాగుంటది. మంచి కంపెనీ. సో అది గైస్ మీరైతే అన్నీ చూసారు కదా! నేనైతే యూట్యూబ్‌కి వాడేవన్నీ ఇవే. ఏంటి బ్రో ఇవన్నీ ఉంటేనే యూట్యూబ్ ఛానల్ రన్ చేయగలమా? నువ్వేంటి మరి అంత కాస్ట్‌లీ ఐటెమ్స్ చెప్తున్నావు అంటే, అలా ఏం లేదు. ఇవన్నీ లేకుండా కూడా చేయొచ్చు. నేను ఎఫర్ట్ చేయగలను కాబట్టి నేను ఇవైతే తీసుకున్నాను. ఇవి లేకుండా నార్మల్‌గా మొబైల్ ఫోన్స్‌లో యూట్యూబ్ ఛానల్ రన్ చేసేవాళ్ళు కూడా చాలామందున్నారు. నేను ఆ వీడియో కూడా చేస్తాను. మొబైల్‌లో ఎలా యూట్యూబ్ ఛానల్ వీడియోస్ తీసుకోవాలి, యూట్యూబ్ ఛానల్ ఎలా రన్ చేయాలి, ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి అని చెప్పేసి మొత్తం వీడియో అయితే చేస్తాను. మీకు ఆ వీడియో కావాలి అనంటే ఒక కామెంట్ అయితే చేయండి. మొబైల్ ఫోన్‌లో వీడియోస్ ఎలా చేయాలి అని చెప్పేసి. ఖచ్చితంగా మన ఛానల్ అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. త్వరగా మన 500 మైల్‌స్టోన్ అయితే రీచ్ అయిపోతే నేను నెక్స్ట్ అప్‌గ్రేడ్ గురించి అయితే మీకైతే ఖచ్చితంగా చెప్తాను. త్వరగా మీరందరూ ఆ పని మీద ఉండండి. నేనైతే మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేసే పని మీద ఉంటాను. ఎలాంటి కొత్త వీడియోస్ తీసుకొచ్చే పని మీద అయితే నేను ఉంటాను.